హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు కాలీఫ్లవర్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ అయితే మనం కాలీఫ్లవర్ని కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. ఆల్రెడీ మేము కట్ చేసాము, ఇంకొకటి కూడా కట్ చేస్తా అన్నాము. కాలీఫ్లవర్తో ఏమంటామని మనము ఏమో అంటాం కదా, మనం పూకోసు. ఏంద్రా అది చింటూ? ఏందది? కటింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి. వాటర్లోకి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ కాగాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పూకోసు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 or 3 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మ్యాగ్నేషన్ ప్రాసెస్ చూద్దాము. ముందుగా 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొక 2 స్పూన్స్ మైదా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం గరం మసాలా, ఇంట్లో చేసిన కారం పొడి 1 స్పూన్. నేను కాలీఫ్లవర్ పకోడా అని చెప్తే నువ్వు చూస్తే కబాబ్ పౌడర్ యాడ్ చేస్తాను. పకోడా కాస్త కబాబ్ అయిపోతుంది, అందుకే ఇంకా ఎగ్ కూడా యాడ్ చేసుకుంటాను. కొంచెం పెరుగు, అంగడిలో నుంచి తెచ్చిన పెరుగు, కొంచెం ఉప్పు, కొంచెం నెయ్యి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మా చింటూ గడి వెయిట్ చేస్తా అన్నాడు, ఎప్పుడైతుందా ఎప్పుడు తిందామా అని. వీడియో కోసం చేసి పారేసి హోటల్లో తెచ్చుకొని చూపెట్టేదా? ఏం లేదు. ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫ్రై అవుతుంది, మంచిగా స్మెల్ అయితే వస్తుంది. చూడాలి టేస్ట్ ఎట్లా ఉంటుందో. ఫ్రై అయిపోయింది, ఇప్పుడు తీసేసుకున్నాము. బాందా పకోడీనా కబాబా ఏమని తెలీదు, ఫైనల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తా ఎట్లా ఉందని. సూపర్ ఉంది. డిజాస్టర్ అయిపోయింది.